దృష్టికి తీసుకొస్తున్నాం. సార్, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు అలాగే ఉన్నాయి. ఉద్యమం కేసులు కూడా కొనసాగుతున్నాయి. స్టిల్ ఇప్పటికీ ఉద్యమ కేసులలో పోయినాయి సార్ కొన్ని. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసులు అట్లే ఉన్నాయి. అవి ఒక్కొక్కరి మీద డజన్ల కొద్ది కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఊపా కేసులు కూడా పెట్టిండ్రు. ఆ కేసులు ఎత్తేయాలనేది కూడా అసెంబ్లీలో చాలాసార్లు సభ్యులు లేవనెత్తిండ్రు, కౌన్సిల్లో కూడా లేవనెత్తిండ్రు. స్వయాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఈ విషయం మీద కౌన్సిల్లో ఆయన లేవనెత్తి దీన్ని రద్దు కోసం తాను ప్రయత్నం చేస్తానని, ముఖ్యమంత్రి గారు కూడా వీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ ముఖ్యమంత్రి గారి ముందు కూడా పెట్టడం జరిగింది. వీటి విషయంలో కూడా మనం కొంత సీరియస్గానే ప్రయత్నం చేయాలి. వాస్తవమే సార్ మీరు చెప్పని. ఎవరైతే ఇండిపెండెంట్గా ఉండి పనిచేశారో, వాళ్ళ పార్టీలో చేరకుండా ప్రత్యామ్నాయంగా ఉండి పనిచేశారో, ఇప్పుడు ఒక కేసులో నేను ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాను. నిన్ననే అటెండ్ అయ్యాను. నిజంగా నిన్ననే కోర్టుకు పోయి వచ్చిన, అది ట్రయల్ నడుస్తూ ఉంది. ఆ కేసు ఇప్పటికీ వరంగల్లో నడుస్తూ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈరోజు కోట శ్రీనివాస్ గారు ఉద్యమం కేసులోనే నాంపల్లి కోర్టులో అటెండ్ అయ్యి ఇప్పుడు ఈ మీటింగ్ వస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఉద్యమ కేసులతో పాటు అక్రమంగా పెట్టినటువంటి ఊపా కేసులు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మిత్రులు